పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అమరావతిలోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిరంలో హైందవ శంఖారావ సన్నద్ధ సమావేశం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుండి విడిపించుకునేందుకు విశ్వ హిందూ పరిషత్ తలపెట్టినటువంటి హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్తకంఠంతో నిర్ణయించారు. జనవరి 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావానికి ప్రతి ఒక్క హిందూ సోదరులు కథలు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పులిపాటి వెంకట పవన్ కుమార్, కోల వెంకటేశ్వరరావు, కౌశిక్ ప్రసాద్, కోల మల్లికార్జునరావు, వారణాసి వెంకటేశ్వర శర్మ, భువనగిరి సాయిబాబు, శంకరమంచి శ్రీనివాస్, బాలనా కృష్ణప్రసాద్, పారేపల్లి రాధాకృష్ణ, పసుపులేటి రామ్నాథ్, కోల రమణ, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, మానూరు రమేష్, అప్పికట్ల శ్రీనివాసరావు, బెల్లపు సుబ్బారావు, రాయి సత్యనారాయణ, ఆల ఈరబాబు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.